ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్స్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం అనురాధ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరం గోచారం ఒకసారి మనం గమనించినట్లయితే 2025 మార్చి 29 దాకా శని కుంభంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి 2025 అక్టోబర్ 29 నుంచి కర్కాటకంలోను, తిరిగి డిసెంబర్ 4 నుంచి మిథునంలోనూ సంచరిస్తాడు. ఇక రాహు 2025 మే 18 దాకా మీనంలోనూ, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు. అలాగే కేతువు 2025 మే 18 వరకు కన్యలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు. ఈ గోచారాన్ని బట్టి 2025వ సంవత్సరం అనురాధ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఈ అనురాధ నక్షత్ర జాతకులు వృశ్చిక రాశిలో పుట్టి ఉంటారు. వీళ్ళు శని మహాదశ, వీళ్ళ నక్షత్రాధిపతి శని అయ్యాడు. వీళ్ళు శని మహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి శని మహాదశ, బుధ మహాదశ, కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, ఇలా వరుస క్రమంలో మహాదశలు ఏవైతే వ్యక్తిగత జాతకంలో జరుగుతూ ఉంటాయి. ఇక ఎవరికైతే ఈ అనురాధ నక్షత్ర జాతకులకి శని మహాదశ కానీ బుధ మహాదశ కానీ జరుగుతున్న విద్యార్థులు ఉన్నారో, ముఖ్యంగా శని మహాదశ జరుగుతున్న విద్యార్థులకైతే వీళ్ళు చాలా కష్టపడవలసి ఉంటుంది. వీళ్ళకి ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ ఎంత కష్టపడితే కానీ ఫలితం అంత దక్కదు. చాలా కష్టపడితే వీళ్ళకి ఆశించిన ఫలితం దక్కే అవకాశం అయితే ఉన్నది. ఏమాత్రం అలసత్వం వహించిన ఫలితాలు వికటించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీళ్ళకి ఈ సంవత్సరం అంత గ్రహ గోచార రీత్యా అనుకూలంగా లేదు. అలాగే బుధ మహాదశ నడుస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మార్చి 29 తర్వాత నుంచి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మే 14 తర్వాత నుంచి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారో విదేశీ అవకాశాలు కూడా కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ప్రైవేటు రంగ ఉద్యోగం కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరికైతే కేతు మహాదశ, శుక్ర మహాదశ జరుగుతుందో వీళ్ళకి ప్రథమార్థం కొంచెం బాగుంటుంది, ద్వితీయార్థం అంత అనుకూలంగా కనిపించట్లేదు. ప్రథమార్థం కూడా శుక్రుడి వల్ల మే 31 దాకా వీళ్ళు శుక్రమాదశ జరుగుతున్న వాళ్ళకి మాత్రమే శుక్రుడు కొంచెం అనుకూలంగా ఉండడం వల్ల శుక్రుడి వల్ల కొంచెం యోగంగా కనపడుతుంది. కానీ మిగతా గ్రహాలు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం అక్టోబరు డిసెంబర్ మధ్యన వివాహ యోగం కలిగే సూచనలు కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే మొదటి 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ముఖ్యంగా మార్చి నెలలో ఆరోగ్యపరమైన చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైన ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహరీత్యా కూడా ఎక్కువగా ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి మార్చి నెలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఇక ఎవరికైతే శుక్రమహాదశ నడుస్తుందో ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే శుక్రమహాదశ నడుస్తున్న జాతకులు ఉన్నారో, ఒకవేళ మీ జాతకంలో కానీ వ్యక్తిగత జాతకంలో కానీ శుక్రుడు వృషభంలో కానీ లేదా ధనుస్సులో కానీ ఉండి మీకు శుక్రమహాదశ నడుస్తూ ఉంటే మీకు మొదటి 5 నెలలు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు అన్ని రకాలుగా మీరు ఏదైతే గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారో ఈ ఆర్థిక సమస్యలు చాలా వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా శుక్రమాదశ జరుగుతూ ఉండి మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు
వృషభంలో కానీ ధనుస్సులో కానీ ఉన్నట్లయితే మీకు యోగదాయకంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికైనా శుక్రమాస జరుగుతున్న వాళ్ళకి కొంచెం రిలీఫ్ కనపడుతుంది కానీ అంతగా ఆశించిన ఫలితాలు అయితే ఉండవు. కొంచెం గత 2 సంవత్సరాలతో పోలిస్తే కొంచెం ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయి కానీ తిరిగి మే తర్వాత నుంచి మళ్ళీ వీళ్ళకి ఇక్కట్లు అనేవి ప్రారంభమవుతాయి. ఆర్థికపరమైన ఇక్కట్లు అనేవి ప్రారంభమయ్యే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుక్రమాదశ జరుగుతున్న జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఇక వీళ్ళు ప్రతి శుక్రవారం దగ్గరలో ఏదైనా లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి సందర్శించుకోవడం కానీ, లేదా ఇంట్లో నిత్యం లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకధార స్తోత్రం కానీ పారాయణం చేసుకోవడం కానీ, లేదా ప్రతి లక్ష్మీవారం గోసేవ చేసుకోవడం కానీ చేస్తే వీళ్ళకి ఈ గోచారం నుంచి ఏదైతే ప్రతికూల ప్రభావాలు ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ జాతకంలో, మీ వ్యక్తిగత జాతకంలో కానీ గురువు బలంగా ఉండి గురువు దృష్టి కానీ శని మీద కానీ బుధుడి మీద కానీ లేదా శుక్రుడి మీద కానీ పడి గురు దృష్టి పడి ఆ దశలు కానీ మీకు వ్యక్తిగత జాతకంలో జరుగుతూ ఉన్నట్లయితే మీకు ఈ గోచారం వల్ల పెద్దగా ఇబ్బందులు అయితే కనపడవు. ఒకవేళ గురు దృష్టి లేకుండా కానీ మీకు ఈ 3 దశలు ఏవైతే ఉన్నాయో శని మహాదశ కానీ బుధ మహాదశ కానీ శుక్ర మహాదశ జరుగుతుందో ఈ సంవత్సరం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ తప్పవు. అన్ని రంగ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకని ఎవరికైతే శని మహాదశ నడుస్తుందో వీళ్ళు ప్రతి శనివారం మీ దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ లేదా హనుమాన్ మందిరాన్ని కానీ దర్శించుకొని, అలాగే ఎవరైనా ఆపదలో ఉన్న వృద్ధులకి సహాయం చేయడం, లేదా ఏదైనా అనాథాలయంలో అనాథలకి సేవ చేసుకోవడం, లేదా శనివారం నాడు గోసేవ చేసుకోవడం వల్ల శని మహాదశ జరుగుతున్న వాళ్ళకి ఉపశమనం అయితే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధ మహాదశ నడుస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ అనురాధ నక్షత్ర జాతకులు వీళ్ళు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, ఏదో ఒక వైష్ణవాలయాన్ని దర్శించుకోవడం, లేదా మీ దగ్గరలో ఏదైనా గోసేవ చేసుకోవడం చేస్తే మీకు మంచి ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్రమాదశ నడుస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం, లేదా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని సందర్శన చేసుకోవడం, లేదు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేసుకోవడం వీళ్ళకి మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇక మార్చిలో వచ్చే షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది నేను ప్రతి రాశి వాళ్ళకి తర్వాత విపులంగా చేసి వీడియో పెడతాను. అందులో మనం చర్చించుకుందాం. దానికి ఆ షష్టగ్రహ కూటమి వల్ల ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అన్నది ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్ర జాతకులకి ఎవరికైతే వీళ్ళు శని మహాదశలో పుట్టి ఉండుంటారు కాబట్టి వీళ్ళకి అర్ధాష్టమ శని మార్చి 29 తర్వాత నుంచి ఇప్పుడు అర్ధాష్టమ శనిలో ఉన్నారు. అర్ధాష్టమ శని నుంచి శని పంచమంలోకి వెళ్ళిపోతాడు. అర్ధాష్టమ శని ఆఖరి ఫేజ్లో ఉన్నారు వీళ్ళు. కాకపోతే ఈ 2.5 సంవత్సరాల మీద కొంచెం వెసులుబాటు అనేది కలుగుతుంది కానీ మరీ అంతగా యోగం అయితే కనపడట్లేదు. కాకపోతే ఈ 2 సంవత్సరాలు గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడ్డారో దాని నుంచి ఊపిరి పీల్చుకునే సమయం కొంచెం అయితే మటుకు వీళ్ళకి మార్చి 29 దాకా తర్వాత అయితే పరిస్థితులు అలాగా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక నా ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.